వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్ కు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. సిఐ విక్రమసింహను సస్పెండ్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట న్యాయవాదులు ధర్నా. సిసిఐ పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఇతర బీఆర్ఎస్ సిపిఐ నాయకులు. పాత ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏం లేదు, గోడ కూడా ఏం కట్టలేదు. ఇంకోటి ఏంటంటే పాములు వస్తాయని చెప్పేసి ఆయన ఇప్పుడు టెంట్ హౌస్ నడిపించుకొని ఎక్కడ నుంచి దారి పెట్టుకున్నారు. కానీ కబ్జా చేసింది కూడా గోడ పెట్టింది, కబ్జా చేసింది అంటే అది అట్లా కూడా కాదు. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. మరి దాన్ని కూడా అబ్జెక్షన్ చేయాలి కదా. అక్కడ వేడో అక్కడ వేసిన అందరు గబగా లోపలికి వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, టెంటులు అన్నీ చింపారు. మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిండు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కాంప్లైంట్ చేసి నేను దండం పెడతా కాలు ముక్తా అంటే ఇక్కడ ఆవులు కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవును తీసుకుపోయి పక్క కట్టేసారు. ఆ ఒప్పుకోలేదు, అది తెంపుకొని రుపుతంటే కూడా తీసుకుపోయి అక్కడ కట్టేసినాను. అక్కడే ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్కి కడతా ఉన్నాం. ఇక్కడి వరకు ట్యాక్సీ కట్టాం. ఓపెన్ ల్యాండ్ కూడా ట్యాక్సీ కట్టాలి. పట్టా ఉందా అన్న? అందరూ ఉన్నారు. మా మహిళా సభకి మేము అందరం అండగా ఉండి వాళ్ళని చెప్పులతో గుణపడని చెప్తామని నిర్ణయించుకున్నాం. సిసిఐ పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. కొన్ని రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నూరు, కొట్టపల్లి ప్రాంతాల్లో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి సిసిఐ సిఎండి పేరుతో నేరుగా మాట్లాడారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని వివరించి ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిసిఐ అధికారులు ఈ రోజు నుంచి మరో 7 రోజులు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కూడా అందింది. దీంతో రైతులకు అదనంగా 1 వారం సమయం లభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సమస్యల పరిష్కారానికి ఎంపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని రైతులను కోరుతున్నాము అన్నారు. కొద్ది రోజులుగా సిసిఐ ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి, డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతుల ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము సిసిఐ సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రజెంట్ సిచ్యువేషను మన చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి ప్రాంతాల్లో కష్టాలు ఉన్నాయి రైతులకు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది.
ఇది రైతులందరికీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా ప్రయత్నము దీని మీదనే ఉంటుంది. రైతులు ఏమి కష్టాలు పడకుండా ఏమన్నా ఉంటే మాకు. కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ చర్యల్లో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లను పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల ర్యాలంపాడు గురుకుల పరీక్షా కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన గురుకుల ప్రవేశ పరీక్షలు గంటలు గడిచినా మొదలు కాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎండలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు సీఎం యనుమల రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. కన్నయ్యగూడెం మండలంలో అందరూ కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళే, మధ్యలో అటు అయినా కూడా మళ్ళీ రాంబాబు గారు, కృష్ణారావు గారు, సర్పంచ్ గారు అందరూ కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది. వారందరికీ పేరు పెట్టిన నమస్కారాలు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇలా జైన్ కూడా
రేపు కానీ ఎప్పుడు వచ్చినా ఏదైనా లోకల్ గా మనోళ్ళు ఎవరైనా పట్టించుకోకుంటే మా దాకా తీసుకురండి, కాపాడుకుంటాం. అయ్యో మమ్మల్ని ఈ నాయకుడు పట్టించుకోలే, ఈ నాయకుడు పిలవలే, ప్రోగ్రాం చెప్పలేదు, ఎక్కడ బాధపడకండి. ఏదన్నా కూడా నా దాకా తీసుకురండి. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే. అందరు కూడా మన వెనుకబడ్డ ప్రాంతం, ఈ ఊర్లు, వాడలు, పల్లెలు, గూడాలు, తండలు అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ ఏరియాను మనము మరి బాగు చేసుకోవాలనే సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. మీరందరూ కాంగ్రెస్లో ఉండి రేపు గర్వపడేలాగా మీ గ్రామాలను అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు వచ్చేటువంటి అవకాశాలను బట్టి మరి అందరినీ కలుపుకొని పోయి మీకు కూడా అవకాశాలు ఇస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రోగ్రాం కూడా రేపు 2 గంటలకు అందరూ మన తుపాకులు మూల కాడ ఆడ ఉంటే మరి దాన్ని బట్టి మనం అటు పోవడా, ఇటు హెలికాప్టర్ కాడికి పోవడా అనేది ఆలోచన చేద్దాం. అందరు అక్కడ భోజనాలు అక్కడ పెట్టు. కర్నూలులో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కవులు, రచయితలు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణపై ప్రముఖులు ప్రసంగించగా కవి సమ్మేళనం సభికులను ఆకట్టుకుంది. తెలుగు భాష మాధుర్యాన్ని ప్రతిబింబించింది. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మాతృభాష దినోత్సవ సందర్భంగా నా మాతృభాష గొప్పదనం, పెద్దలకు, గురువులకు, కవులకు, గాయకులకు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేదికపై నా మాతృభాష గొప్పదనాన్ని ఒక చిన్న కవితా రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అమ్మఒడిలో నేర్చిన తొలి పలుకులు, మన పెదవులపై చిలికిన మధువుల చినుకులు, మనసును తడిపే తీయని కులుకులు, మాతృభాషే కదా మన బతుకుకు వర్షపు చినుకులు. కష్టమొచ్చినా సుఖమొచ్చినా కన్నీరొచ్చిన మున్నీరొచ్చిన గుండె లోతుల్లోంచి పొంగి వచ్చిన మన భాష మన యాస మనకెట్లొచ్చినా అమ్మ పాడే జోలపాట మాధుర్యం. అందులోనే దాగి ఉంది జగతి సౌందర్యం. ఆటపాటలతో సాగిన ఆ తీయని జ్ఞాపకం, మాతృభాషతోనే దానికి వచ్చింది ఒక రూపకం. ఎన్ని కులాలు మతాలు వేరుగా ఉన్నా అందరిని కలిపే తీయని బంధము రన్నా, మనసులను కలిపే అద్భుతమైన వారధి రన్నా. మాతృభాషే సుమా మన అందరికి సారథి ఓరన్నా. తరతరాల మన జాతికి ఇది జీవసాక్ష్యం, దీన్ని బ్రతికించుకోవడమే మన ప్రథమ లక్ష్యం. తేనె కన్న మధురమైనది మాతృభాషకు సుభిక్షం, దాని గుండెల నిలపాలన్నదే నా అభిక్షం. సమాజంలో నేటి పరిస్థితి గురించి ఒక కవిత. పరభాషపై మోజులుతో పరుగు తీస్తున్నాము, మన సొంత భాషను మనమే విస్మరిస్తున్నాము. ఆంగ్లము ముక్క రాకపోతే చిన్న చూపు చూస్తున్నాము, అమ్మ భాష రాకపోతే అసలే సిగ్గుపడకున్నాము. గగనములో ఎగిరిన ఏ దేశమేగిన భాషలుని
నేర్చిన ఎంత జ్ఞానమెరిగినా తల్లి భాషను మరిచితే శూన్యమన్నది ఎరగరా. మాతృభాషను వదిలితే బ్రతుకు బండి తిరిగేనా. పొరుగు భాషలు నేర్చుకుందాం, అందులో తప్పు లేదు. కన్న తల్లి లాంటి భాషను మరవడం అందులో ఒప్పు లేదు. అమ్మ భూమి అమ్మ భాషను మరవని వారికి ముప్పు లేదు. మన భవితకు మన దగ్గర లేనిది ఎదుటి వారి నుండి పొందడములో తప్పు లేదు. కమ్మని మన భాషను కంటి పాపలా కాపాడుకుందాం. భావితరాలకు ఈ సంపదను అందిద్దాం. నాలుకపై నర్తించే మాతృ తల్లికి నీరాజనం. జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు గురుకుల పరీక్షా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రవేశ పరీక్షలు గంటలు గడిచినా మొదలు కాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పరీక్ష ఆలస్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా మాట్లాడిన ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరును రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. దేవాలయాల విషయంలో వైసీపీ తీరుపై ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంతో ఘనంగా కల్లూరు వరకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ వరకు ఈరోజు కారు ర్యాలీ రెడ్డి సంక్షేమ సంఘం వారు కార్ల ర్యాలీ నిర్వహించి ఎంతో ఘనంగా మేము ఈరోజు చేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు మనం అందరము గమనిస్తే కౌన్సిల్లో ఏం జరుగుతుంది అనేది చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం. మనం అందరం గమనిస్తే వాళ్ళు అసెంబ్లీకి రారు, 11 మంది అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వచ్చిన నిమిషంలో వెళ్ళిపోతారు, లేదంటే దేవుణ్ణి వాడుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటే వారు ఎంత పాపం తగులుతుంది అనేది వాళ్ళకు అర్థం కావాలి. ఆనాడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారిని పెట్టింది. ఆయన ఆ రోజు ఏమన్నారు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి మాత్రమే అని ఆ రోజు అన్నారు. ఈరోజు నిన్న ఏదో ప్రెస్ మీట్లో కూర్చొని జగన్ రెడ్డి గారు జీవో 123 అని అంటారు. కానీ అసలు ఏంటి దాని వెనకాల అనేది ఈరోజు నేను అడుగుతున్నాను. ఆనాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, ఆయన అసలు హిందువే కాదు. మన అందరికీ తెలుసు కూతురు పెళ్ళి ఏ రకంగా ఏ మతపరంగా చేశారు అని అందరికీ తెలుసు. అట్లాగే మళ్ళీ తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు ఆనాడు గోవింద నామము అనుకోనే బదులు ఆ రోజు జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని పలుకుతారు. ఒకవైపు బైబిల్ పట్టుకొని ఇంకోవైపు జగన్ రెడ్డి రక్షక అని అంటారు. మరి మనం అందరం ఆలోచన చేయాలి. ఈరోజు జీవో 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 అని కూర్చొని అంటున్నాడు జగన్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్న, టీటీడీ మీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారము ఎప్పుడు జరిగింది? అన్యమత శిల ఒకటి టీటీడీ దేవాలయంలో మనం అందరం చూసాము. ఆఖరికి తిరుమలకు వెళ్ళే బస్సు టికెట్ల పైన కూడా అన్యమత ప్రచారం జరిగింది. ఇవన్నీ మర్చిపోయినారా? ఆనాడు 5 సంవత్సరాల కాలంలో గుళ్ళు కొల్లగొట్టారు. మనం అందరం చూసాం, దాదాపు 300 పైన గుళ్ళు. అట్లాగే శ్రీరాముల వారి తల నరికారు. ఇవన్నీ మనం గమనిస్తూనే వచ్చాము. కానీ ఈరోజు ఏమీ తెలియనట్టు మరి దేవుణ్ణి కౌన్సిల్లో ఒక ప్యాంఫ్లెట్ మాదిరి వెంకటేశ్వర స్వామిని ఒక ప్యాంఫ్లెట్ మాదిరి తీసుకొచ్చి చెప్పులు వేసుకొని, మళ్ళీ మేము చెప్పులే వేసుకోలేదు ప్రూవ్ చేయండి అని అంటారు. ఇదిగో చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్యాంఫ్లెట్ రూపంలో, మళ్ళీ ధర్నా రూపంలో, అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, రోజు పూజ చేస్తారు, దీపం పెడతారు. మరి వాళ్ళకు కూడా అనిపించలేదా ఇది తప్పు అని? మళ్ళీ ధర్నా అయిపోగానే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని జై జగన్ అంటారు, గోవిందా గోవిందా అనకుండా. అట్లాంటిది మనము అసలు వీళ్ళ అండి దేవుడు గురించి మాట్లాడేది? కొంతమంది ఉంటారు, వీళ్ళకు ఒకటే అండి, ఇద్దరు, ఒకరు రౌడీయిజం చేసేవాళ్ళు, ఇంకొకరు దేవుణ్ణి వాడుకునే వాళ్ళను తయారు చేస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఏదో నిన్న డైలాగులు కొట్టారు, ఆంచి తూంచి వేయాలంట అడుగులు. అయ్యా జగన్ గారు, మీరు ఆచి తూచి అడుగులు వేస్తే బాగుపడతారు, కానీ ఆంచి తూంచి అడుగులు వేస్తే ఇట్లనే జరుగుతుందయ్యా అని నేను చెప్తున్నాను. దేవుణ్ణి వాడుకుంటే రాజకీయంగా నాశనం అయిపోతారు. నిజమే, కొంతమంది పిల్ల నాయకులు వచ్చి డైలాగులు కొట్టినారు. ఏమంట హాస్పిటల్కి వెళ్తే మేమేనంట, ఏంది జైలుకి వెళ్తే మేమేనంట, పడుకుంటే మేమేనంట. నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను, అవును
హాస్పిటల్కి వెళ్ళినా ఆ వెంకటేశ్వర స్వామి, జైలుకి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుర్తుకు రావాలా? లేదంటే పడుకున్నా తిన్నా వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. ఇంకా మీ పతనం మొదలైంది అని నేనైతే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.